గత ఖరీఫ్ సీజన్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో మరియు చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, అదేవిధంగా వరంగల్ జిల్లా కావచ్చు, రకరకాల మండలాల నుండి వివిధ గ్రామాలలో పంట వేయడం జరిగింది. ఇక్కడ ఈ మార్క్ఫెడ్ ద్వారా, గతంలో నాఫెడ్ ద్వారా కూడా కొనుగోలు చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఈ ఖరీఫ్లో కంది పంట వేసిర్రు అనేది ఇక్కడ ఉన్న ఏఈఓలు కావచ్చు, ఏఓ కావచ్చు, వాళ్ళు కేవలం ఒక శాటిలైట్ సిద్ధాంతంగానే వాళ్ళు ఎంక్వైరీ చేసి కందులు ఎకరానికి 3 క్వింటాలే పండుతాయి అనే ఒక తప్పుడు నివేదిక ఇచ్చి ఇవాళ కందులు పండించే రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తారు. వాస్తవంగా కంది పంట ఒక ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు పండుతాయి. ఒకవేళ పత్తిలో కానీ వేరుశెనగ వేరే రకరకాల పంటలలో అంతర్ పంటగా వేస్తే పంట దిగుబడి తక్కువ వస్తుంది. కానీ కంది పంట ప్రత్యేకంగా వేస్తే మాత్రం ఎకరానికి 6 నుంచి 7-8 క్వింటాలు పండుతాయి. కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఎవరో చెప్పిన ఆ నలుగురు మాటలతోని ఈరోజు దాన్ని 3 క్వింటాలకే తగ్గించడం వల్ల ఇక్కడున్న రైతులకు హుస్నాబాద్ కావచ్చు, బియ్యదేరిపల్లి కావచ్చు, కోయడ కావచ్చు, అదేవిధంగా ఎక్కడిలో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి రైతులు వస్తారు కాబట్టి హుస్నాబాద్ మార్కెట్కు చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం, ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ రైతులు కందులు పంటలు పండించుకుని హుస్నాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చారు. వారం 10 రోజులైనా మరి వీళ్ళకి ఇక్కడ రైతులకు ఆన్లైన్ లేదు, కొనేటోళ్ళు దిక్కులేరు. బయట ప్రైవేటు వ్యాపారాల దగ్గరికి పోతే 7,550 రూపాయలు ఉన్న మద్దతు ధర వాళ్ళు 5,000కే కొంటామని వాళ్ళు అంటారు. అంటే ఇటువంటి పరిస్థితులలో మంత్రి గారు వెంటనే మీ పక్క పంటనే, మీ క్యాంప్ ఆఫీస్ పక్క పంటనే ఉన్నది. మరి ఇక్కడ ఈ మార్కెట్లో ఏం జరుగుతుందో మీ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, మరి ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ కావచ్చు, ఎందుకు చెప్తలేరో మీరు ఒకసారి అడిగి తెలుసుకోరి. ఇది మీరు వెంటనే ఈ విషయంలో రైతులు నష్టపోవద్దు అనుకుంటే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే ప్రత్యేక జీవో ఎకరానికి 6 క్వింటాలు కొనుగోలు చేసే విధంగా టెంపరీ రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘాల పక్షాన కోరడం జరుగుతుంది.